తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. నిరుపేదలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవనోపాధికి ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నాయి. మండుటెండలో ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో వడదెబ్బతో అనారోగ్యాలకు గురవుతున్నారు. మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. పని ప్రదేశంలో ఏదైనా గాయాలు తగిలినప్పుడు మందులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్ళగా స్పందించిన పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ సిబ్బంది వారికి ఏర్పాట్లు చేశారు. ఇదంతా ఎక్కడా అని అనుకుంటున్నారా? అయితే చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ఉపాధి కూలీలు పనికి వెళ్తున్నారు. కానీ ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఉల్వనూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ లకావత్ నరేష్ ఉపాధి కూలీలు పని ప్రదేశంలో టెంట్ ఏర్పాటు చేశారు. అలాగే మంచినీళ్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచారు. పంచాయతీ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ ఉపాధి కూలీల పరిస్థితిని అర్థం చేసుకుని వారికి తాగడానికి మంచినీళ్లు, నీడ కోసం టెంట్లు, పని ప్రదేశంలో దెబ్బలు తగిలినప్పుడు ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. అందరూ ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం పనిచేసినట్లయితే 300 రూపాయలు కూలీ వస్తుందని చెప్పారు. అలాగే కూలీలు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ పనుల వలన చాలా మంది ఉపాధి పొందుతున్నారని, ఈ ఉపాధి హామీ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలవనూరు గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ పనులకు గాను ఉపాధి హామీ కూలీలకి గ్రామ పంచాయతీ తరపు నుంచి మంచినీటిని, టెంటును మరియు వాళ్ళకి అవసరమయ్యే మెడికల్ కిట్ను అందించడం జరిగింది. మరియు కూలీలకి రోజువారీగా టార్గెట్ ప్రకారం పనిచేస్తే వాళ్ళకి మ్యాక్సిమం ప్రభుత్వం వారు అందించే 300 రూపాయల కూలీ అందేటట్టు మేము మోటివేషను వాళ్ళకి డెమో చూపెట్టడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలవనూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉలవనూరు గ్రామ పంచాయతీ గ్రామంలో మరి ఈ యొక్క ఉపాధి హామీ పనులు చాలా చురుకుగా జరుగుతున్నాయి. కాబట్టి మరి నిరుపేద కుటుంబంలో ఈ యొక్క పని చేసుకొని తన యొక్క మరి ఉపాధిని కల్పించుకోవడానికి చాలా సంతోషకరం ఉంది. అదేవిధంగా మరి రైతులు మరి ఎలా మెట్ట పొలంలో ఉన్నప్పుడు ఆ బోరు తీయడానికి మరి సొంతంగా చేసుకోవాలని చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పనుల్లో చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మేము సంతోషిస్తున్నాము. మరి అదేవిధంగా మరి మాకు మంచినీళ్ళు క్యాన్లు కానీ, టెంట్ కానీ, ఈ యొక్క మెడికల్ నుంచి ఆ యొక్క ప్రతి ఒక్క ఆయింట్మెంట్, ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. దానికి మేము మరి సెక్రటరీ గారు చెప్పారు కాబట్టి తెప్పించారు. సంతోషిస్తున్నాం. మేము కూడా ఈ యొక్క ఉపాధి హామీ పనులు చాలా జోరుగా జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా కొంతమంది పెట్టుకున్న వాళ్ళకు కూడా త్వరగా అవి వస్తే మరి వాళ్ళు కూడా పనులు స్టార్ట్ చేయాలని మనం చేస్తే బాగుంటుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి యొక్క ఉపాధి హామీ పెద్దలకు ధన్యవాదాలు.